ఫిలిం ఇండస్ట్రీలో ప్రేమ పేరుతో జరిగే కార్యక్రమాలు కామనే. కానీ ఈ కామన్ పనులే కొందరు హీరోయిన్లకు శాపాలవుతున్నాయి. వారిని ఆట బొమ్మలుగా మారుస్తున్నాయి. వారి మానాన్ని బజారు పాలు చేస్తున్నాయి. సినిమాల్లో రాణించాలనే వారి ఆశలకు గొడ్డలి పెట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు ఇదే ప్రేమ హీరోయిన్ రియా సేన్ ను ఏకంగా ఇండస్ట్రీ వదిలి వెళ్లేలా చేసింది. మనసిచ్చిన ప్రియుడు తన తోటి నటుడిని ప్రేమించి తనకు లొంగిపోతే ఆ మహానుభావుడు వీడియో తీసి లీక్ చేయడంతో అప్పట్లో ఆమె తలెత్తుకోలేకపోయింది. ఆ కారణంతో ఫిలిం ఇండస్ట్రీ నుంచి దూరంగా పారిపోయింది. రియా సేన్ 10 ఏళ్ల వయసులోనే 1990లో విషకన్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది రియా. ఈమె తల్లి, అమ్మమ్మ ఇద్దరూ ఇండస్ట్రీలో ఫేమస్ యాక్టర్స్. త్రిపురకు చెందిన రియా సేన్ భరత్ దేవ్ వర్మ రాజకుటుంబంలో జన్మించింది. 1999లో భారతీ రాజా దర్శకత్వం వహించిన తాజ్ మహల్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. అప్పుడు వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. అలా హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చిన ఈమె తెలుగుతో పాటు తమిళంలో వరుస సినిమాల్లో నటించింది. కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే 2005లో తన కో స్టార్ అస్మిత్ పటేల్తో ప్రేమలో పడింది. ఆ క్రమంలోనే వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ వీడియో ఒకటి లీక్ అయింది. దాంతో అప్పట్లో రియా సేన్ వీడియో వైరల్ అవడమే కాదు, ఆమె టాపిక్ ఫిలిం దునియాలో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ఆ వీడియోను లీక్ చేసింది తన బాయ్ ఫ్రెండ్ అస్మిత్ పటేల్ అని ఆరోపిస్తూ బీటంలో కాస్త హంగామా చేసిన ఈమె ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయింది. తన ఇంటిమసీ వీడియో కారణంగా రియా సేన్ కెరీర్ కూడా పూర్తిగా పట్టాలు తప్పింది. ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు రియా సేన్. అదే సమయంలో ఆమె నటించిన 12 సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యాయి. అటు సినిమా రంగంలో ఇటు వ్యక్తిగత జీవితంలో మానసికంగా కుంగిపోయిన రియా సేన్ ఆ తర్వాత సినిమాలకే కాదు మీడియాకు కూడా దూరంగా తన లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటూ అప్పుడప్పుడు తన అప్డేట్స్ ఇస్తున్నారు. హాట్ ఫోటోలను కూడా తన ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటారు. ఇక ఆమెతో రిలేషన్లో ఉన్న అస్మిత్ పటేల్ కూడా ఆ వీడియో లీక్ తర్వాత కెరీర్లో వెనకపడిపోయాడు. తను కూడా ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాడు.